మీకోసం ఇంతమంది లేము. మీరు కళ్ళు మూసుకొని ఉండండి, మిగతాది మేం చూసుకుంటాం. ఏంటి నువ్వు చెప్పేది? నేను ఇది ఓర్చుకోలేను. ఓర్చుకోలేవా? నీకు చల్లమే లేదు కదా రమా, ఇంక నువ్వు ఓర్చుకునేదే ఉంది. అవును కదా అమ్మగారు, చలనం కలుగుతున్నట్టు తెలుస్తుందా ఏంటి? తెలిస్తే చెప్పరా ఏంటి? తెలియట్లేదనే కదా అత్తయ్య గారి బాధ, మనందరి వేదన. మరి ఈ ఐస్ థెరపీ అయితే నరాలు జివ్వుమని అమ్మగారు లేస్తారు కదా రోజమ్మగారు. వద్దంటున్నాను కదా, వదిలేరాదు. మిమ్మల్ని ఇలా ఎలా వదిలేస్తాం అమ్మగారు? ప్రేమ్ బాబు సమ్మిట్కి వెళ్లకుండా మిమ్మల్ని మామూలు మనుషులు చేయడానికే కదా ఇక్కడే ఉన్నారు. మీకోసం కాకపోయినా మీరు కోలుకోవాలని కోరుకుంటున్నా ప్రేమ్ బాబు కోసమైనా మీరు కోఆపరేట్ చేయాలి కదమ్మగారు. అవునరమ్మా, నీకోసం వాడు సమ్మిట్నే త్యాగం చేశాడు. వీడి ఎత్తవ సెంటిమెంట్కి రియాక్షన్ ఒకటి. అయినా రమ్మా, చలనమే తెలియని దానివి ఈ చల్లని ఐస్ కరిగే వరకు పడుకోలేవా? ఈ ఐస్ కరిగే వరకా? ఏం మాట్లాడుతున్నావు హర్ష? ఏముందమ్మా, 3-4 గంటల్లో కరిగిపోతుంది. ఈలోపు నిజంగానే నా నరాలు చచ్చూరుకుంటాయే. మీకోసం నాయర్ గారు ఎంతో కష్టపడుతున్నారమ్మగారు. మా ఇంటి దీపం, మా ఇంటి ఇలవేల్పు మీరు. ఈ ఇంటి పెద్దకి నయం కావాలని మేమందరం ఎంతో ఆరాటపడుతున్నాం. ఒప్పుకోండి అమ్మగారు. అన్నారు. ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా థెరపీ స్టార్ట్ చేయొచ్చు. అయ్యో, నాయర్ గారు మీరు కానివ్వండి. వద్దు. నేను ఊహు అంటే ఊ అన్నానని నా చేతులు ఐస్ మీద పెట్టేలా చేస్తావా చిట్టిగా? నీకసలు ఛార్జింగే పెట్టను. రమా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకేముంటుందన్నా, మనందరి కోరిక నెరవేరాలనే అయి ఉంటుంది. చలన వచ్చేసింది. కాదు, ప్రేమ్ అన్నదానికి అన్నారు. అవునా అమ్మగారు? ప్రేమ్ బాబు, అందరూ అమ్మగారిని బాగా చూడండి. ఎక్కడన్నా కొంచెం కదలిక కనబడినా అమ్మగారికి నయమైనట్టే. సార్, మీ అమ్మగారిని కాపాడకపోతే నిజం కక్కేస్తారు. అవును రోజా, ఎంతసేపు ఉండగలదు, కానీ మనం ఏం చేయగలమో తెలియట్లేదే. రమా, చల్లగా అనిపిస్తుందా? అమ్మా, నువ్వు కూడా దేవుడికి దండం పెట్టుకోమ్మా. వీడొకడు నా బాధ తెలియక వాగుతున్నాడు.
ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అమ్మో, తిమ్మిర్లెక్కిపోతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? మామ్, అరుణ్, బాబు డాడ్, ట్రీట్మెంట్ పేరుతో ఒక మనిషిని ఇంతలా హింసించడం ఎంతవరకు కరెక్ట్ డాడ్? మామ్కి ఏ థెరపీలో వద్దు. అవును హర్ష, ఈ థెరపీలేం వద్దు. నన్ను రూమ్లోకి తీసుకెళ్ళండి. ఎంద గురువాయరప్ప, పడుకుంటే జీవితం మొత్తం అట్లనే పడుకుంటాయి. ఇక వెంటనే ఆఖరి థెరపీ చేసేయాలా మనసులాయో? ఏమంటున్నారు నాయరు? ఇప్పుడే కదా ఇది అయింది, మళ్ళీ ఇంకొకట? అదే కదా, ఆవిడ మనిషి అనుకుంటున్నారా మరో మనిషి అనుకుంటున్నారా? ఎస్, వెంటనే చేసి మా మామ్ ప్రాణాల మీదకి తేకండి. అమ్మగారి శరీరం నా వైద్యానికి సహకరిస్తుంది. ఈ వేడిలో వేడి చివరి థెరపీ చేసేసినామంటే లోపలొచ్చిన వేడికి ఆ వేడి కూడా కలిసి నరాలు యాక్టివేట్ అయిపోతాయి. అయితే చేసేద్దాం నాయర్. ఇంతకీ ఆ థెరపీ ఏంటి? చెప్పను, చేసి చూపిస్తా. సర్వం మాయ ఉండుండో, రోగనయం అయ్యుండుండో మనసులాయో? ఏం లాయో, చివరి థెరపీ వేడి గీడి అని చెప్పి హైవే మీదకి తీసుకొచ్చావు. ఏం చేద్దామని? ఇంద థెరపీ, హైవే థెరపీ. హైవే మీదకు దానే తెస్తురియో. హైవే థెరపీయా? ఆమసారు ఇక్కడేం చేస్తారండి? బాబుగారు, అమ్మగారిని చూడ్డానికి వచ్చిన డాక్టర్ గారు ఏం చెప్పారు? అమ్మగారు మెట్ల మీద నుంచి పడిపోతూ వారికి పడిపోతారన్న భయంతో నరాలు స్ట్రక్ అయిపోయాయని అన్నారు కదా. అవును కదా, మెయిన్ ఆ భయం వల్లనే నా రమాకి ఎలా అయిందని డాక్టర్ చెప్పాడు. మనం విన్నాం కదా. అదిగో ప్రేమ్ కూడా అన్నాడు. బాబు గుర్తుండ ఎంద గురువాయరప్పనే.